పగలు రాత్రి తేడా లేదు. సెలవు దినాలతో సంబంధం లేదు. నిత్యం వేలాది వాహనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి మంగళగిరి నగరవాసులకు మాత్రం ప్రస్తుతం మరో కొత్త సమస్య వచ్చి పడింది. అవును, విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. అందరూ సంతోషించారు. కానీ హైవే అధికారులు మాత్రం కేవలం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ఒక మార్గం వైపు మాత్రమే రూట్ క్లియర్ అవడం నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళాల్సినటువంటి వాహనాలు మాత్రం సరైనటువంటి రూటు లేకపోవడంతోనే వారు మాత్రం మంగళగిరి నగరం గుండా గుంటూరు వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఇప్పటికే ఉన్నటువంటి ట్రాఫిక్తో అతలాకుతలం అవుతున్నటువంటి ఈ నగరవాసులు కొత్త సమస్య వచ్చి పడిందని చెప్పుకోవాలి. భారీ వాహనాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తేడా లేకుండా మాత్రం పెద్ద పెద్ద భారీ వాహనాలు ఈ నగరం గుండా వెళ్ళటంతోనే ట్రాఫిక్ బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా సాయంత్రం సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ హెవీ ట్రాఫిక్ వలన మాత్రం అన్ని వర్గాల ప్రజానీకం అతలాకుతలం అవుతున్నారని చెప్పుకోవాలి. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి అన్ని వాహనాలు అంటే విజయవాడ పడమర బైపాస్ నుంచి వచ్చేటువంటి భారీ యంత్రాలు అనేటువంటివి ఎర్రబాలెం గ్రామం గుండా మంగళగిరి నగరం లోపల ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి అటు తెనాలి కావచ్చు, లేదంటే గుంటూరు వైపు వెళ్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ఎర్రబాలెం, నవలూరు గ్రామానికి చెందిన ప్రజానీకం మాత్రం ఈ అంశంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. కారణం, ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారీ యంత్రాలతో కూడుకున్నటువంటి వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఈ విజయవాడ పడమర బైపాస్ పుణ్యమా అంటూ తమ గ్రామం గుండా ఈ వాహనాలు వెళ్ళటం వల్ల మాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ మంగళగిరి నగరంలో పగలు రాత్రి తేడాకుండా ఈ భారీ యంత్రాలతో కూడుకున్న వాహనాలు రావడం పట్ల ప్రజానికి మాత్రం ఇబ్బందులు గురవుతున్నారు. అయితే ఫిబ్రవరి 2వ వారం తర్వాత విజయవాడ పడమర బైపాస్ మీద అటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా గుంటూరు వైపు వెళ్ళడానికి అనుమతిస్తామని హైవే అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఈ మంగళగిరి వాసులకి కష్టాలు తప్పెట్టుగా లేవు.